రెట్టింపు పింఛన్ పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం మరో రోజు సంబరంలా సాగింది. లబ్ధిదారుల మోముల్లో సంతోషాన్ని నింపింది. సోదరుడిలా కుటుంబానికి పెద్ద కొడుకులా చంద్రబాబు అందిస్తున్న ఆర్థిక సాయం మోడువారిన బతుకుల్లో భరోసా నింపిందంటూ మహిళలు, వృద్ధులు కృతజ్ఞతలు చెబుతున్నారు. పింఛన్ల పండుగ, పసుపు కుంకుమ చెక్కుల సంబరం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా లబ్ధిదారులు చెక్కులు అందుకున్నారు. గుంటూరు జిల్లా దోనేపూడిలోని బట్టిప్రోలు ఐలవరంలో జరిగిన పంపిణీ కార్యక్రమానికి మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిలకలూరిపేట పరిధిలోని పల్లెల్లో రెట్టింపు పింఛన్, పసుపు కుంకుమ చెక్కులను మంత్రి ప్రతిపాటి పుల్లారావు అందించారు. పురపాలక సంఘం కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు చంద్రన్న పెళ్లి కానుకను అందించారు. చంద్రబాబు గారేమో మీతో ఉంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో శుక్రవారం కోర్టు, 16 నెలలు జైలు. ఆ నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు అనుకుని మీ మైండ్ లో పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు ఒకటే నమ్ముతున్నారు, ఆడబిడ్డలకి ఏ సహాయం చేసినా మర్చిపోరు. మీకు మేలు చేస్తే ఎప్పటికీ మీరు చంద్రబాబు వెంట ఉంటారు అనేటువంటి చంద్రబాబు గారి నమ్మకం. చంద్రబాబును మీరు కాపాడుకోండి, మిమ్మల్ని చంద్రబాబు గారు కాపాడుతాడు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా పనిచేసినందుకు జీతం ఇస్తారు. జీతం తీసుకుని ప్రజల కోసం పనిచేయాలి. 2.5 సంవత్సరాల నుంచి కోట్లు జీతాలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళ శాసనసభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు. అహోరాత్రులు శ్రమిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని. నేను ఒక పక్క సంక్షేమం, అదేవిధంగా రెండో పక్క అభివృద్ధి, రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. విజయనగరం జిల్లా పార్వతీపురం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సారథ్యాన పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, నరసన్నపేట, ఆముదాల వలస ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమానికి లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశాఖ జిల్లా పద్మనాభం, మధురవాడ ప్రాంతాల్లో లబ్ధిదారులకు మంత్రి గంటా శ్రీనివాసరావు చెక్కులు అందజేశారు. మొత్తం 10,000 కోట్ల రూపాయలు ఈ రోజు పసుపు కుంకుమ కింద మహిళలకి మీ అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పంపిణీ చేస్తా ఉన్నారు. అంటే ఇది మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే ఏ సంస్థలో కూడా ఇంత మంది సభ్యులున్న సంస్థ ఇంకోటి లేదు. అంత పెద్ద ఎత్తున ఈ రోజు డ్వాక్రా సంఘంలో మహిళలందరూ కూడా చేరడం జరిగింది. రాయలసీమ వ్యాప్తంగా పసుపు కుంకుమ, పింఛన్ల పంపిణీ పండుగలా జరిగాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాల్లో తెదేపా నేతలు లబ్ధిదారులకు చెక్కులు అందించారు. తిరుమల తిరుపతిలో ఎమ్మెల్యే సుగుణమ్మ చేతుల మీదుగా డ్వాక్రా మహిళలు, వృద్ధులు చెక్కులు అందుకున్నారు. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురంలో లబ్ధిదారులకు మంత్రి పరిటాల సునీత ఆర్థిక సాయం అందించారు. మళ్లీ చంద్రన్నే రావాలా, మళ్లీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా కావాలి అని వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళు గలమెత్తి ఈ రోజు వాదాలు కూడా చేసింది కూడా ప్రతి ఒక్కరు కూడా విన్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందం అవుతుంది. గౌరవ సీఎం గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, ఎర్రగొండపాలెం, అద్దంకి, పర్చూరు, కందుకూరులో డ్వాక్రా మహిళలు, వృద్ధులకు స్థానిక ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు.